ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాబేజీ టమాటో కర్రీ అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలండి బాగా. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేయాలి. అందుకే చూసారా, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు కూడా ఇదిగో వేసాను. కరివేపాకు కొద్దిగా వేసాను. ఇది వేగుతున్నప్పుడు మనం ఒక ఆనియన్ వేయాలన్నమాట. కట్ చేయాలి, సన్నగా కట్ చేసి ఒక ఆనియన్ వేయాలి. చూసారా, ఆనియన్స్ అనేది ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేగే విధంగా వేయించాలి. ఇవి వేగేటప్పుడు 4 టమాటాలు ప్యూరీగా చేసి పెట్టుకోవాలి. వేగుతున్నప్పుడే మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఇవి సిమ్లో పెట్టుకొని ప్యూరీ చేసుకోవచ్చు. ఇదిగో చూసారా, 4 టమాటాలు ప్యూరీ. ఇది వేగాయి కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది, బాగా వేగన అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్యూరీ దీంట్లో పోసేసుకుందాం. ఆ ప్యూరీ మొత్తం పోసేసి జస్ట్ ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం, ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా. 1/2 కేజీ క్యాబేజీ తీసుకొని ఇది ఇలా సన్నగా కట్ చేసి నీట్గా శుభ్రంగా బాగా కడగాలండి. స్మెల్ పోయేదాకా నీట్గా కడుక్కోవాలి. కడిగి పెట్టానండి నేను. ఇవి చూసారా, నీట్గా ఉన్నాయి. అవి కడుక్కున్నాం కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అనేది బాగా పైకి తేలిందనమాట. ఇప్పుడు దీంట్లో ఆ క్యాబేజీ ముక్కలు వేసుకుందాం. ఇది చూసారా, క్యాబేజీ ముక్కలు నేను చిల్లుల గిన్నెలో వేసాను అనమాట. వాటర్ అనేది ఒడిచిపోతాయని చిల్లుల గిన్నెలో నుంచి దీంట్లో షిఫ్ట్ చేసాను అనమాట. చూసారా, క్యాబేజీ ముక్కలు నీట్గా కడిగి వీటిలో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం. చూసారా, పసుపు కొద్దిగా, ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితే ఎంత అయితే సరిపోతుందండి. కల్లుప్పు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ మీద కల్లుప్పు చాలా హెల్దీ అండి. మీరు కూడా సాల్ట్ వాడుతున్నట్లయితే ఇలా ఇగురు కూరలలో, ఇంకా ఏదన్నా పప్స్లో కానీ వాటిలలో ఏదన్నా మనం ఇగురు కానీ ఇలా రసంలో కానీ సాంబార్స్లో కానీ కలుపు వేయడానికి ట్రై చేయండి. సాల్ట్ అయితే ఫ్రైస్లో వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫ్రైలో మనకి కల్లుప్పు కరగదు. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి కల్లుప్పు అనేది కరిగిపోతుంది. కల్లుప్పు అంటే మనకి ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి కల్లుప్పుని. నేనైతే ఇలా ఎగురు కూరలలో కల్లుప్పుని అనేది యూజ్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. చూసారా, ఈ గ్లాస్ వాటర్ అనేది నేను పోస్తున్నానండి. ఎక్కువ పోస్తే మరి నీరుగా ఉండిద్ది. ఇప్పుడు ఈ క్యాబేజీ అంతా ఉడికి చిక్కగా రావాలి కాబట్టి ఆ గ్లాస్ వాటర్ అనేది పోసాను. అచ్చం ఈ టమాటోస్తో మగ్గిస్తే ఏంటంటే ఈ కూర క్యాబేజీ ఉడికేసరికి ఆ నీరు అనేది సరిపోదు, అందుకని మనం ముందుగా యాడ్ చేస్తాం. ఇప్పుడైతే ఆ టమాటో రసం అదంతా బాగా కలిసిపోతుంది. అదే మనం ఇప్పుడు నీళ్ళు పోయకుండా మగ్గబెట్టామనుకోండి, ఆ లాస్ట్కి వచ్చేసరికి ఆ టమాటో రసం అంతా బాగా ఎగిరిపోయిద్ది. వాటర్ సాలిపోతే మనం మళ్ళీ యాడ్ చేస్తే ఆ కూర అనేది అంత టేస్ట్ అనిపించదు. అదే ముందుగా యాడ్ చేస్తే బాగా మరిగిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది అద్భుతంగా ఉండిద్దండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టేటప్పుడు చూపిస్తాను ఆ ఫ్లేమ్ కూడా. చూసారా, ఫ్లేమ్ అనేది ఆ మీడియంలో ఉండాలన్నమాట. ఒక చిన్న గిన్నెలోకి కొంచెం కాగబెట్టిన వాటర్ తీసుకొని, అది పొగలు చూసారా ఎలా వస్తున్నాయి, అలా పొగలు వచ్చే వాటర్లో కొద్దిగా చిన్న ఉల్లిపాయ రెమ్మంతా చింతపండు ఇలా నానబెట్టుకోవాలండి. బాగా నానాలన్నమాట. ఈలోపు మనం ఒకసారి మూత తీసి కలుపుదాం. అలానే వదిలేయకూడదండి, మగ్గిపోద్దని. అడుగంటు కింద వాటర్ ఉన్నాయా లేవా అని కూడా సెర్చ్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనం ఎన్ని వాటర్ పోసాం, ఇప్పుడు చూసారా ఎంత తగ్గిపోయాయో. అవి ఉడికే కొద్దీ వాటర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇందాక పోసిన వాటరే సరిపోతాయండి, ఇంకా అసలు వాటర్ పోసే పని లేదు. ఈ వాటర్ ఎగిరేసరికి చక్కగా మగ్గిపోతుంది.
క్యాబేజీ అనేది స్మెల్ రాకుండా ఉండటం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేద్దామండి. చూసారా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఎందుకంటే క్యాబేజీ అనేది లైట్గా స్మెల్ వచ్చింది, మనం ఎంత బాగా చేసినా ఆ స్మెల్ అనేది ఉండకూడదు. అదిగా ధనియాల పొడి అనేది మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొద్దిగా ధనియా పౌడర్ వేసామన్నమాట. జస్ట్ అలా ఒకసారి కలిపి మూత పెట్టేస్తే సరిపోతుంది. చూసారా, మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా మగ్గిపోతుంది. ఆ సైడ్ వాటర్ అంతా పీల్ చేసింది. ఇందాక మనం నానపెట్టుకున్నాం కదండి చింతపండు, ఇలా చిక్కగా గుజ్జులాగా చేసుకుని దాంట్లో పోసుకోవాలన్నమాట. గిన్నె కొద్దిగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇలా వాటర్ పెట్టి గిలకరించి ఇలా పోసి కలుపుకోవాలి. ఈ పులుసు అనేది కొద్దిగా ఉడకాలండి, కొద్దిగా ఉడకాలి. కారం కూడా వేసేద్దాం. కొద్దిగా పులుసు ఉడికినాక వేద్దాం అన్నమాట కారం. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పులుసు అనేది త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఫ్లేమ్ అనేది ఇదిగో అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చింతపండు గుజ్జు పోసాం కదా, కొద్దిగా అనేది వాటర్ అనేది ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ మూత పెట్టాలన్నమాట. మొత్తం ఇలా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టి, చూసారా ఉడికిపోయింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. కారం వేసి ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టాలి. చూసారా, కారం అంతా మగ్గిపోయింది, ఉడికింది. ఇలా కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి తరిగి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి ఒక బౌల్లో తీసేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటో కర్రీ రెడీ. ఇప్పుడు చిన్న గిన్నెలో తీసుకుందాం. చూసారా, ఎంతో రుచికరమైన, ఎంతో కలర్ఫుల్, టేస్టీ, ఏం మసాలాలే ఎక్కువ ఏం యాడ్ చేయలేదండి, ఆరోగ్యకరమైన క్యాబేజీ టమాటో కర్రీ అండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు లైక్ చేస్తే మా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి బాగా తొందరగా వెళ్తాయన్నమాట. మీ మోటివేషన్ అనేది మాకు చాలా ముఖ్యం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు ఇంకొక వెరైటీతో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్.